వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ చెప్పాను కదా నాకు ఎలా కరిచింది ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తానమాట. చూడండి, ఇక్కడ ఆయింట్మెంట్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ కూడా, అదిగోండి బ్యాక్ కూడా అనమాట. అసలు ఏమైంది అనేసి అంటే, యాక్చువల్గా మేమందరం చిన్న రూమ్లో పడుకుంటున్నాం అనమాట. సో నేను మా చిన్న పాప పక్కన పడుకుంటాను కదా, తను ఏంటంటే ఫుల్ కోల్డ్ వల్ల, తనకి కొంచెం కోల్డ్ చిరాకు ఉండడం వల్ల చిరాకు చేస్తుండి తన్నుకొని ఏడ్చుకొని పడుకొని ఉందనమాట. నాకు అస్సలు నిద్ర లేదండి. సో అందుకే నేను ఏం చేశానంటే, తిని పక్కన పడుకుంటే నాకు నిద్ర అవ్వట్లేదు అని చెప్పేసి అనమాట, నేను ఏ రూమ్లో పడుకోకుండా హాల్లో కిందని పడుకుందామా అనేసి పిల్ల పట్టుకొని వచ్చి కిందని పడుకున్నాను అనమాట. అంతేనండి, నేను చేసిన తప్పు ఏదైనా ఉందంటే పిల్ల పడు. అయినా కూడా మా ఇల్లు అయితే పైన వస్తుంది, డైలీ ఒత్తుతుంది, నెక్స్ట్ నీట్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడి నుండి ఏం వచ్చిందో, కాక్రోచో తెలియదు, లేకపోతే జెర్రో తెలియదు, లేకపోతే బల్లో తెలియదు, లేకపోతే ఇంకేమైనా పురుగో తెలియదు, ఏమైనా చిన్న పురుగు ఏమో తెలీదు. ఈ విధంగా ఏంటయిందంటే నాకు కరిసేసింది అనమాట. అది కరిసింది అని అయితే నేను అనుకోలేదండి. ఫస్ట్ అయితే ఎలర్జీ అనుకున్నాను, ఏమో స్కిన్ ఎలర్జీ గల అనుకొని, ఇంకా నా మంగళసూత్రం అనేది ఇక్కడ తగులుతూ ఉంటనమాట. నాకు ఇంకా నొప్పి వస్తుంది, చాలా నొప్పి వస్తుందండి. చూస్తే ఫస్ట్ రోజు ఎలా ఉందంటే చుట్టూ రెడ్గా, మధ్యన అనమాట వైట్గా, అంటే వైట్గా పెట్టేసింది, ఉంది వైట్గా ఉంది ఇక్కడ వెనక. అదేంటి ఎలర్జీ అనుకో ఒక 2 days చూసానండి, నొప్పి తగ్గడం లేదు. ఎలర్జీ అనుకుంటే దురదేయడం లేదు. పోనీ 2 days విడిచిపెట్టాను కదా, ఎలర్జీ అయితే ఏమవుతుంది, మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదంటే, ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి, అలాగా కూడా లేదనమాట. సో 2 days చూశాను, నొప్పి తగ్గట్లేదు. అక్కడ ఉన్న ఎక్కడైతే కరిచిందో ఆ ప్లేస్ చుట్టూ అనమాట బ్లాక్ అయిపోతుంది. సో ఎదురింటి ఆంటీ చూపిస్తే ఏమన్నారంటే, ఏదో కరిచింది, దాని విషయం అనమాట, దానివల్ల నీకు ఇన్ఫెక్షన్ అయిపోతుంది అని చెప్పేసి. నా మెడ అయితే చాలా నీట్గా ఉంటుందండి, మట్టి కూడా ఉంటుంది అనమాట. డైలీ ఎక్కువ పాముతా ఉంటాను, నీట్గా పెట్టుకుంటాను. అలాంటిది ఇది ఒకసారి అయ్యేసరికి చూడండి ఎలా అయిపోయింది, చాలా బాధేసింది అనమాట. సో ఇంకా భయపడిపోయాను, బల్లి ఏమైనా ఖర్చు ఉంటుంది అనేసి. అంటే కొందరు అంటున్నారు, బల్లి ఎప్పుడు కరడం నేను ఎక్కడ వినలేదు, చూడలేదు, బల్లి అయ్యి ఉండదులే, నువ్వు టెన్షన్ పడకు అన్నారు. సో ఈ టెన్షన్ అంతా ఎందుకు అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి ఇంకా అపాయింట్మెంట్ తీసుకున్నాను. చాలాసేపు వెయిట్ చేశాను, వచ్చారు డాక్టర్, చూసేసి ఏం చేస్తుంటారు మీరు అని అడిగారు. సో నేను చెప్పాను యూట్యూబర్ని అని చెప్పానండి. అవునా, ఓకే, వీడియోస్ తీయడానికి ఏమైనా చెట్లు పుట్టల దగ్గరికి వెళ్ళారా అని అడిగారు. నవ్వేశాను అనమాట ఫస్ట్. తర్వాత చెప్పాను, నేను వీడియోసే తీస్తాను, బట్ ఏంటంటే డే వ్లాగ్స్, ఇంట్లో ఏం చేస్తాను అదే తీస్తాను, చెట్లు పుట్టల దగ్గరికి వెళ్ళను అని చెప్పాను అనేసి అన్నాను. అవునా, సరే ఏం కరిచిందో తెలియదు, బట్ కరిచింది మాత్రం గట్టిగానే కరిచింది అనేసి అన్నారు. వామ్మో, ఏదో కానీ నా మీద బాగానే పగ మీద కసి మీద కరిసిందండి, చాలా గట్టిగా అయితే కరిసిందనమాట. సో ఏమైనా ప్రాబ్లమా ఏంటా అని అన్నాను. లేదు, ఏమైనా ప్రాబ్లం ఏమీ లేదు, మెడిసిన్ ఇస్తాను, యూజ్ చేయండి, 3 days తర్వాత రండి అని చెప్పారనమాట. సో ఆ విధంగా మీరు ఎక్కడైనా, ఇప్పుడు మా ఇల్లు ఎంత నీట్గా ఉండి ఎంత కేర్గా ఉన్నప్పటికీ నాకు కరిసిందంటే, ఇప్పుడు గుడిసెల్లో చెట్టు కింద పడుకుంటారండి, అలాంటి వాళ్ళకి ఆ దేవుడే దిక్కు అంటారు కదా. సో చూడండి, నాకైతే చాలా భయం వేసింది అనమాట, అందరూ బయట ఎలా పడుకుంటారని. సో అందుకే చెప్తున్నాను, ఎక్కడ పడుకున్నా ఎక్కడికి వెళ్ళినా కాస్త వెనక ముందు చూసుకుంటుండండి. ఏ పురుగు ఎప్పుడు ఎక్కడ ఎలా కరుస్తుందో తెలియదు అనమాట. చిన్నది ఏం కరిసిందో తెలియదు, బట్ ఇలా అయితే అయిపోయింది. ఇప్పటికీ ఇంకా నొప్పి తగ్గలేదు. ఇంకా మెడిసిన్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట, ఆయింట్మెంట్ అయితే రాసుకుంటూ ఉన్నాను. నా పరిస్థితి అయితే ఇదనమాట. అంటే చెప్పితే కూడా నవ్వుతున్నారు, ఇంట్లో ఏంటి కరిచేస్తుందని. నాకు కూడా అదే అర్థం అవ్వట్లేదండి. ఉంటే ఎక్కడో కాక్రోచ్లు ఉన్నాయి అంతేని, బల్లులు ఉంటాయి ప్రతి ఇంట్లో, ఇంకేంటి 2 ఉంటాయి, ఇంకేంటి అసలు ఉంటుంది, అసలు అర్థం కావట్లేదు ఏంటి కరిచిందండి. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, కాస్త నార్మల్ అయింది, ఫుల్గా రికవర్ అయిన తర్వాత చూడాలి ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి. హాస్పిటల్కి వెళ్ళక ముందు అయితే ఇలా ఉండేదనమాట, తర్వాత అయితే రికవర్ అయిందండి, మెడిసిన్స్ క్రీము యూజ్ చేశాక అయితే. సో చాలా అంటే చాలా నొప్పి వచ్చింది. చూసారా, అక్కడ స్కిన్ అంతా బ్లాక్ అయిపోయి ఎలా అయిపోయిందో. సో భయం వేసేసింది అనమాట. సో ఏం కరిచింది అనేది మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఏటి కరిచిందో తెలీదు. ఈ ఆయింట్మెంట్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఈ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, ఇవి ఒక 6, ఇవి ఒక 6,
ఇవొక 6, ఇవొక 6, ఇవొక 6. చూడండి, కరిసిన దానికి ఇన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు చూడండి. మింగలేకపోతున్నాను అసలుకి. ఏం కరిసిందో తెలీదు. ప్రెజెంట్ అయితే ఇలా ఉందనమాట. తగ్గిందండి, మరి ఇంకేం లేదనమాట. చక్కగా రికవర్ అయితే అయిపోయింది. కానీ ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను. యశ్విత చూడండి వాళ్ళ తాతయ్యతో ఫోన్ మాట్లాడు. తాత అని పిలు. మాట్లాడు, చెవితో పెట్టి ఫోన్ మాట్లాడు. అక్క ఏదట? అక్క బొజ్జుందని చెప్పు. అక్క మాట్లాడు, పెట్టి చెవితో పెట్టి ఫోను. అక్కకి ఏమన్నారని? అక్క అక్క బొజ్జుంది. చెప్పు, బొజ్జుందని. అక్క బొజ్జుందని చెప్పు. నేను బొజ్జాను, 1 గంట అని చెప్పు. చెవు దగ్గర పెట్టి తాత అను. తాతయ్య అని పిలు. తాత అను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.